సాధారణ ప్రజలపై డిస్కంలు మరోసారి విరుచుకుపడ్డాయి. డెవలప్మెంట్ ఛార్జీలంటూ గతేడాది వినియోగదారుల నడ్డి విరిచిన విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పుడు అడిషనల్ కన్సెప్షన్ డిపాజిట్ ఏసీడీ పేరిట భారం మోపుతున్నాయి. గతంలో ఇండస్ట్రీలు కమర్షియల్ కనెక్షన్లకు మాత్రమే ఏసీడీ ఛార్జీలు వసూలు చేయగా గతేడాది 300 యూనిట్లకు పైగా వినియోగించిన డొమెస్టిక్ కనెక్షన్లపైన ఈ భారం మోపారు. తాజాగా 300 యూనిట్ల లోపు కరెంటు వాడిన వారికి ఏసీడీ ఛార్జీలు వేస్తున్నారు. గత నెల వినియోగించిన విద్యుత్కు 2 రెట్ల దాకా వచ్చిన బిల్లులను చూసి పేద మధ్యతరగతి ప్రజలు లబోదిబోమంటున్నారు. ఆదిలాబాద్లో ఏసీడీ ఛార్జీలకు ప్రజలు విలువెల్లాడుతున్నారు. ఇది కేవలం డిపాజిట్ మాత్రమేనని, ఒకవేళ వినియోగదారులు కనెక్షన్ క్యాన్సిల్ చేసుకుంటే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నా వినియోగదారుడికి మరో ప్రత్యామ్నాయం ఉంటేనే కనెక్షన్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు డిపాజిట్ ఎందుకు తీసుకుంటున్నారో అధికారులు మాత్రం సమాధానం చెప్పడం లేదు. సాధారణంగా కొత్త కనెక్షన్ తీసుకున్నప్పుడు లోడ్ వివరాల్ని బట్టి సర్వీస్ కనెక్షన్, మీటర్ సెక్యూరిటీ డిపాజిట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. బిల్లు కట్టడానికి వస్తే ఏసీడీ అని 120 కట్టించిండ్రు. ఏదో నామమాత్రంగా డెవలప్మెంట్ కొరకనే కట్టచ్చు. మళ్ళీ మా రెంటు అంటే మాదే రూమ్ రెంట్ దాని 196 వచ్చింది. 196 వస్తే ప్లస్ 702 మొత్తం 900 చిల్లర. వాది కూడా కట్టమంటున్నారు. ఏదో 100 వస్తే అడ్జస్ట్ చేసుకుని వేయచ్చు. మళ్ళీ వందల వేలు అంటే ఎట్లా కడతారు? ఈ పద్ధతి కాదు అసలు. ఇది ఏమి అసలు చెప్పాలి కదా సార్లు కూడా అవగాహన చేయాలి. కలెక్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఇది నీతి ఆయోగ మరి ఏది అసలు జిఎస్టీ ప్లస్ కరెంట్ బిల్ కట్టిన వాళ్ళకు ఎట్లా మరి కాల్చడం కూడా తెలుస్తుంది కదా. మాకైతే ఫ్రిడ్జ్ లేదు, ఒక వట్టి ఫ్యాను బల్బు దానికే 72 ప్లస్ 128. మరి అసలు ఎందుకు మరి ప్రతి సంవత్సరం రాలేదు, మరి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? 2000 అయిపోయేది, ఇప్పుడు ఎక్స్ట్రా అవుతున్నాయి సార్. ఇది 2174 ఒక మీటర్స్ పెరిగింది, ఇంకో మీటర్ 851 రూపాయలు ఒక మీటర్ పెరిగింది. 2 మీటర్లు నాకు ఏం అర్థమైతే లేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాకనే ఇది ఏంటిదని అడుగుతున్నాము. ఇంతకు ముందు ఒక 6 మంత్ కిందనో 1 ఇయర్ కిందనో ఇది మీటర్ తక్కువ లోడ్ ఉన్నది కాబట్టి ఎక్కువ లోడ్ కోసమని అప్పుడు కూడా డబ్బులు ఒక 5,000 అప్పుడు కట్టాము. అందరు కట్టినట్టు మనం కట్టాము. మాకేమి ఇదేం తెలియదు. ఇది నెక్స్ట్ మంత్లో కట్టని చెప్పాను. ఇది వరకు డొమెస్టిక్ కనెక్షన్లలో సగటున 500 యూనిట్లు దాటితేనే డిస్కంలు ఏసీడీ వసూలు చేసేవి. గత సంవత్సరం నుంచి 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు వినియోగించిన కనెక్షన్లపై ఏసీడీ భారం మోపాయి. చెప్పా పెట్టకుండా వినియోగదారులపై భారం వేయడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉంటే ఈ నెల నుంచి 300 యూనిట్ల పరిధిని కుదించి 300 యూనిట్ల లోపు వాడుకున్న ఏసీడీ ఛార్జీలు బాదుతున్నారు. దీంతో వినియోగదారులపై పెద్ద మొత్తంలో భారం పడుతోంది. ఛార్జింగ్ చేస్తున్నారు, ఎక్స్ట్రా ఏసీడీ బిల్లు వేస్తున్నారు. మరి దేనికోసం వస్తున్నది ఏంటనే తెలియదు. మొత్తం టోటల్ తెలంగాణలో ఇట్లా ఎక్స్ట్రా బిల్లు వేస్తే సామాన్య పబ్లిక్ ఎంత లాస్ అవుతుంది? మరి ఎక్కడికి వెళ్ళి కడతారు డబ్బులు? కొంత దీని గురించి పై ఆఫీసర్లను అడిగితే వాళ్ళు మాకేం తెలియదు, వచ్చింది బిల్లు కట్టుమని చెప్తున్నారు. మరి ఇది అందరైతే కట్టడానికి సాధ్యం కాదు. దయచేసి దీని గురించి మీ అమ్మ న్యూస్ తరఫు నుంచి మీరు పై లెవెల్ దాకా తీసుకెళ్ళి దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోగలరని కోరుతున్నాం. మేము ఐడియా అస్సలు లేదన్న. ఏసీడీ బిల్ అంటేనే తెలియదు. ఎక్స్ట్రా అమౌంట్ అట పోయిన సంవత్సరం కోవిడ్ గీవిడ్ అని చెప్తున్నారు. ఇక్కడ అడిగితే వీళ్ళకి కూడా ఎక్కువ ఐడియా లేదనుకుంటా. ఏదైతే అమౌంట్ వచ్చిందో అది కట్టేయండి, ఇప్పుడు కట్టకుంటే నెక్స్ట్ మంత్ అయినా కట్టండి, కంపల్సరీ బిల్ వస్తుందని చెప్తున్నారు. ఇది మంత్లీ బిల్ వచ్చేసరికి నార్మల్గా 322 వచ్చింది. మంత్లీ కట్టేదానికంటే ఈ ఏసీడీ బిల్ ఏంటిదో అదనంగా 1140 ఏంటిది మంత్లీ బిల్ కంటే 3 ఇంతలో ఎక్కువగా ఉంది. అసలు దీని గురించి ఇన్ఫర్మేషన్ లేదు. మా అటువంటి గరీబ్ వాళ్లకు డైలీ కూలీలకు ఇటువంటి బిల్లు అమౌంట్ ఇంతగానం వేస్తే ఎట్లా కట్టాలా? గ్యాస్ బిల్ కట్టాలా? ఈ కరెంటు బిల్లు ఏసీడీ అంటే ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సంవత్సరంకి ఒకసారి కట్టాలా వస్తుంది అన్నారు. నేను ఇంతకుముందు చెప్పు నుంచే కడుతున్నా. ఇలా ఇటువంటి బిల్లు కానీ సంవత్సరం నుంచి అంటున్నారు. ఇంతకుముందు ఎప్పుడు కట్టలేదు. ఏసీడీ బిల్ అంటే పబ్లిక్ ఎవరికి తెలియదు, మాకే కాదు ఎవరికి తెలియదు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,89,053 కనెక్షన్లున్నాయి. ఇందులో కేటగిరీ 1 కింద 1,55,453, కేటగిరీ 2 కింద 18,319, కేటగిరీ 3 కింద 654 వరకు ఉన్నాయి. వీటన్నింటినీ కలుపుకుని నెలవారీగా 12 నుంచి 14 కోట్ల వరకు బిల్లింగ్ వసూలవుతోంది. అయితే ఇప్పుడు ఏసీడీ పేరుతో అదనపు ఛార్జీలు బాదడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా ఇంట్లో కనీస అవసరాలైన 1 లేదంటే 2 బల్బులు, ఫ్యాన్లు, టీవీ, ఫ్రిడ్జ్ లాంటివి ఉపయోగించే మధ్యతరగతి పేద కుటుంబాలే 300 యూనిట్ల లోపు కరెంటు వాడుతుంటారు. అయితే విద్యుత్ సంస్థలు నష్టాల నుంచి బయటపడేందుకు ఈ ఏసీడీ ఛార్జీలు వసూలు చేస్తుండటంతో ఆ భారమంతా ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలపై పడుతోంది. దీంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియర్ అబౌట్ 700-800 బిల్ వస్తుంది. అయితే ఈసారి ఏసీడీ అని చూసేసి నేను అంటే ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో అడిగాను. అడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ ఇయర్లీ ఒకసారి కట్టాలన్నారు. కానీ అది ఈ మంతే వచ్చింది. మరి ఇయర్లీ అని అంటే నెక్స్ట్ ఇయర్ కూడా కట్టాలా ఏంటంటే అది డిపాజిట్ ఉంటుంది, అది రిఫండబుల్ అని చెప్పారు. మరి అంతకంటే ఏం చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈ 801 నాకు అడిషనల్గా 2588 వచ్చింది. అది ఏ బేస్ పైన అనేది అంటే హూ ఇస్ గోయింగ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు. తాజాగా జనత్ మండలం కప్రి గ్రామంలో విద్యుత్ సిబ్బందిని నిర్బంధించడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వస్తున్న బిల్లుల కంటే ఎక్కువ ఏసీడీ పేరుతో వసూలు చేయడంపై వినియోగదారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో బిల్లు వసూలుకొచ్చిన సిబ్బందిని గదిలో ఉంచి తాళం వేశారు. ఇష్టారీతిన బిల్లులు వేస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. చివరికి పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. వచ్చేసి 298 వచ్చింది. ఎక్స్ట్రా ఛార్జ్ వచ్చేసి 4792 వచ్చింది. దీనికి పరిష్కారం ఎట్లా? మేము కైకిలు చేసి బతికేటోళ్ళం. బీద పరిస్థితి ఉన్న వాళ్ళు ఎట్లా కడతారు 5,000 కరెంటు బిల్లు? అందుకొరకని కరెంట్ ఆఫీసర్లని లోపల బంధించినాం, నిర్బంధం చేసినాం. 340 వచ్చేది ఇప్పుడు వేస్ట్ బిల్లు 2,500 వేసిండు. మేము ఎట్లా బతికేది? ఏం కథ? ఏం కారణంతో వేసింది? ఎట్లా వేసింది? ఏం కథ? ఎందుకు వేసింది? మేము ఆయన దొరకట్లేమని బాగా ఎక్కొస్తున్నాయి. ఒక్కొక్కరికి 2,000, 3,000 కొత్తగా చట్టం తెచ్చినట్టు అది మాకు ఏం కానని తెలుసులేదు, ఏం తెలుసులేదు. పాత బిల్లు అయితే ఎప్పుడు వచ్చిన నెల గడుతున్నాం. ఇంకా ఎక్స్ట్రా వచ్చినాయి. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అది మాకు సమాధానం చెప్పలేదు. మేము ఏవి ఫోన్ చేసి అడిగితే కూడా మీరు గట్టనే పెడతాయి అంటాడు. ఇప్పుడు కూలి పని చేసిన ఏ సాధ్యమవుతుంది కట్టుడు. గతంలోనూ డెవలప్మెంట్ ఛార్జీల పేరిట టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థ ఒక్కో వినియోగదారు నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు బిల్లుల రూపంలో గుంజిన వ్యవహారం దుమారం రేపింది. వినియోగదారులకు కనీస సమాచారం ఇవ్వకుండా, వారి అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకోకుండా ఉన్నపలంగా ఇలా డెవలప్మెంట్ ఛార్జీల పేరిట బిల్లులు వసూలు చేసిన వ్యవహారం విమర్శల పాలైంది. అయినప్పటికీ అధికారులు ఏదో రీతిలో సమర్థించుకుంటూ ఆ ఛార్జీల వసూలు తప్పు కాదని చెప్పి ముక్కుపిండి వసూలు కొనసాగించారు. సోషల్ మీడియాలో కూడా ఈ వ్యవహారం పెద్ద ఎత్తున వైరల్ అయినప్పటికీ టీఎస్ఎన్పీడీసీఎల్ యథావిధిగా వసూళ్ల పర్వాన్ని కొనసాగించింది. మళ్లీ ఆ భారాన్ని మరొక ముందే వినియోగదారులపై మరో పిడుగు వేసింది. ప్రస్తుతం ఏసీడీ డ్యూ పేరిట అడ్వాన్స్ రూపంలో బిల్లు కన్నా 4 గింతలు ఎక్కువగా డబ్బులు చెల్లించాలంటూ పేర్కొంటుండడం వినియోగదారుల ఆందోళనకు కారణమవుతోంది. ఈ డిపాజిట్ మాత్రమే కానీ కరెంట్ అదనపు ఛార్జీలు అయితే కాదు. ఓన్లీ డిపాజిట్ మాత్రమే వినియోగదారులకు అకౌంట్లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా ఇది వినియోగదారుల అకౌంట్లోనే వాళ్ళకి వడ్డీ రూపాయన కూడా విద్యుత్ సంస్థ చెల్లిస్తుంది. ఎటువంటి అపోహలు వద్దు. ఖచ్చితంగా ఇది ఎందుకంటే రెగ్యులేటరీ కమిటీ ఫార్మ్ అయినప్పటి నుంచి కూడా ఈ అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ అనేది ఒక ప్రక్రియ అయితే ఉంది విద్యుత్ సంస్థలో. ఆ ప్రక్రియ ప్రకారము 2 నెలల అమౌంట్ ఏదైతే ఉందో వినియోగదారుల సర్వీస్ రూపాయన 2 నెలల అమౌంట్ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టుకుని ఆ 2 నెలల అమౌంట్ కూడా కన్జ్యూమర్కు వడ్డీ రూపాయన చెల్లిస్తూ ప్లస్ ఎప్పుడైనా సర్వీసుల్లో కూడా ఏదన్నా అవతకవతలు కానీ సర్వీస్ వద్దనుకున్న తరుణంలో కూడా కన్జంప్షన్ డిపాజిట్ ఆ కన్జ్యూమర్ వినియోగదారునికి చేరవేస్తారని మనపూర్వకంగా తెలియజేసుకున్నాను. కాబట్టి వినియోగదారులు సహకరించి అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్ రూపాయన మీరు విద్యుత్ బిల్లులు చెల్లించి తద్వారా సంస్థ అభివృద్ధికి నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తోడ్పడుతుందని మనవి చేస్తూ మొత్తానికి పేద మధ్యతరగతి ప్రజలపై అదనపు బాధను మానుకోవాలని ప్రజల నుంచి డిమాండ్ వ్యక్తమవుతోంది.